ఈ సంవత్సరం పత్తి పంట గురించయితే రైతులకైతే చాలా బాధాకరంగా ఉందన్న. ఎందుకంటే చేన్లు కౌలుకు పట్టుకొని 22,000కి ఎకరా మందులు కొట్టి, అరకలు కొట్టి, మసాలాలు జల్లి, పత్తి పంట పండించి చేతికొచ్చే పత్తి పంట తీసుకుందామనే టైంలో పరిస్థితి అయితే ఇట్లా అయిపోయింది. కానీ చాలామంది రైతులు బాధపడుతున్నారు. ఈ సంవత్సరం మాత్రం పత్తి పంటలు ఎక్కువ పెరగకుండా వర్షాలకు మొత్తం దెబ్బతిని కింది కాయలు మాత్రమే కొన్ని కాసి మొత్తం తెగుళ్ళొచ్చి ఇట్లా అయినాయి ఫ్రెండ్స్, చూడొచ్చు. ఎకరాకు 50,000-60,000 ఖర్చు అయితే పెట్టిర్రు ప్రతి ఒక్క రైతు. ఇట్లా ఖర్చు పెట్టిన తర్వాత ఇగో పత్తి అయితే ఇట్లా అయిపోయింది. మొత్తం పైన గిట ఇంకేం లేదు, ఇక మొత్తం తెగుళ్ళు వచ్చేసినాయి. కిందున్న కాయలు ఆ వాన వర్షం నీళ్ళ వల్ల చాలా దెబ్బతిని ఇప్పిన కాడికే ఇప్పింది. ఈ రైతు పెట్టుబడన్న వస్తుందా లేదా అనే ఆలోచనలో అయితే పడ్డాడు. ఈ సంవత్సరం పత్తి పంట వేసిన ప్రతి ఒక్క రైతుకైతే చాలా నష్టం అయితే జరిగింది. ఇప్పటికైనా రేట్ అన్న కొంచెం ఈ ఉన్న పత్తి అయినా తీసుకొని అమ్ముకోవాలనుకుంటే కొంచెం ప్రభుత్వం తరపు నుంచి కానీ పెద్దవాళ్ళకి వెళ్ళని తెలుసుకొని కొంచెం రేట్ అన్న రైతుకు పెంచితే కొంచెం రైతులన్నా ఉన్నదన్న అమ్ముకొని ఎంతో కొంత మొత్తం లాభం అయితే ఎట్లాగో రాదు. జస్ట్ వాళ్ళకు ఉన్న పెట్టుబడి లాగోడి కౌలు పైసలన్నీ వస్తే న్యాయముండని కోరుకుంటున్నాం. జై జవాన్ జై కిసాన్. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మాత్రం పత్తి పంటలు చాలా ప్రతి ఒక్క రైతుకు, చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా కౌలుదారికైనా సొంత భూమి ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా నష్టం అనేది వచ్చింది. ఈ నష్టమైనందుకు మునిగిపోయిన వాళ్ళకు సింగూర్ ప్రాజెక్టు వల్ల నీళ్ళు వచ్చి ఖరాబ్ అయిన వాళ్ళకు కొంచెమన్నా ప్రభుత్వం తరపు నుంచి హెల్ప్ కావాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ వీడియో అందరికీ తెలిసేలాగా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్.